బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 19 మందిని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అటవీ శాఖ స్పెషల్ సిఎస్ గా అనంతరాముల్ని, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ గా రామ్ ప్రకాష్ సిసోడియాను, అలాగే భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మిని, రోడ్లు రవాణా భవనాల ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండేను, మౌలిక సదుపాయాల సెక్రటరీగా సురేష్ కుమార్ను, మైనారిటీ శాఖ సెక్రటరీగా హర్షవర్ధన్ను, దాంతోపాటు టూరిజం సాంస్కృతిక శాఖ సెక్రటరీగా వినయ్ చంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా యువరాజ్, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా కన్నబాబుని నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లు బదిలీలు జరిగాయి. మళ్ళీ 19 మందిని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అటవీ శాఖ స్పెషల్ సిఎస్ గా అనంతరాముల్ని, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ గా రామ్ ప్రకాష్ సిసోడియాతో సహా 19 మందిని బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా జి అనంతరాము, అలాగే శ్రీ రామ్ ప్రకాష్ సిసోడియా అంటూ, అలాగే జయలక్ష్మి, కాంతిలాల్ దండే, దాంతోపాటు గిరిజాశంకర్ని, సురేష్ కుమార్ని, ఇలా మొత్తం 19 మందిని ట్రాన్స్ఫర్ ఇన్ఫాక్ట్ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, దాదాపుగా 19 మందిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది, ఏ అంశాలు ప్రభావితం చేశాయి? సత్యన, మొత్తం మీద ఇది ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలో ఐఏఎస్లో దాదాపుగా 17 మందికి ట్రాన్స్ఫర్లు జరిగి 2 పోస్టింగులు ఇవ్వలేదు. మరోవైపు ఐపీఎస్లో కూడా 2 ట్రాన్స్ఫర్లు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఉన్నాయో చూసే పని అయితే సూర్యకుమారి ఐఏఎస్కి శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇచ్చారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్గా శ్రీధర్ని ఇచ్చారు. అదనపు కార్యదర్శిగా నివాస్కి ఇచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా విజయరామరాజు ఇచ్చారు. ఎన్పిఆర్ డైరెక్టర్గా మొదటిసారిగా ఒక ఐఏఎస్ని నియమించారు. హిమాంశు శుక్లాను నియమించారు. వ్యవసాయ డైరెక్టర్గా ఢిల్లీ రావును ఉంచారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీగా అనంతరామును ఇచ్చారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ స్టాంప్స్కి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రామ్ ప్రకాష్ సిసోడియాను నియమించింది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్గా జయలక్ష్మిని నియమించిన పరిస్థితి అయితే ఉంది. ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే. ఇక నుంచి సేల్స్ ట్యాక్స్ బాధ్యతల్ని పిఎస్ కుమార్ చూడబోతున్నారు. గతంలో ఈయన ఇవే బాధ్యతలు చూస్తున్నారు, కానీ దీన్ని ఇతను మార్చి సేల్ ట్యాక్స్ బాధ్యతల్ని పిఎస్ కుమార్ మాత్రమే చూసే పరిస్థితి ఉంటుంది. మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా సురేష్ కుమార్, గ్రామ సచివాలయాలు విభాగం కార్యదర్శిగా కూడా ఇతనికి ఇదే సురేష్ కుమార్కి అదనపు బాధ్యతలను ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఐటీఎండ్సీ అండ్ ఆర్టీజీసీ సెక్రటరీగా సౌరభ్ కౌర్ని ఉంచారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా హర్షవర్ధన్, బీసీ సంక్షేమ కార్యదర్శిగా పోలా భాస్కర్, సాంఘిక సంక్షేమ శాఖ అండ్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుని, టూరిజం కార్యదర్శిగా వినయ్ చంద్. వీటితో పాటు ఐపీఎస్ కూడా 2 బదిలీలు అయితే జరిగాయి. విజిలెన్స్ డీజీగా హరీష్ కుమార్ గుప్తాని నియమించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమారా విశ్వజిత్ని నియమించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఐఏఎస్లు పెద్ద ఎత్తున జరుగుతాయని ఊహించారు. అందులో భాగంగానే దాదాపుగా 17 ఐఏఎస్లకి స్థానచలనంగా ఉంది. కొందరికి పోస్టింగ్ ఇవ్వలేదు, కొందరికి యువరాజు లాంటి వ్యక్తులకి అదే శాఖలను ఉంచి అడిషనల్గా ఫుడ్ ప్రాసెస్ లాంటి శాఖలను కూడా జాయిన్ చేసిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అంటే గతంలో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇక్కడ పనితీరు ఏ విధంగా ఉంటుంది. ప్రధానంగా నిన్న మొన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు, ఐఏఎస్ల వ్యవహారంలో గతంలో కూడా ఆయన ఒక వ్యాఖ్యను అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఐఏఎస్లు గత 5 సంవత్సరాల్లో సరిగ్గా పనిచేయలేదు అని పదే చెప్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం నిబద్ధత కలిగిన ఐఏఎస్లకి మంచి పోస్టింగ్లు ఇచ్చారు. తర్వాత పోస్టింగ్స్ వ్యవహారంలో కూడా ఆచితూచి అడుగులు వేశారని ఒక సమాచారం అయితే ఎంతో ఉంది. సో ఐపీఎస్లు కూడా పెద్ద ఎత్తున ఉంటాయనుకోం, కానీ ఈరోజు కేవలం 2 మాత్రమే ఐఏఎస్లు జరిగాయి. ఒకటి ఇంటెలిజెన్స్ ఐజీగా హరీష్ గుప్తాని, రెండోగా హోం ముఖ్య కార్యదర్శిగా విశ్వజిత్ని. వీళ్ళిద్దరు పోస్టింగ్లు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కూడా ఐపీఎస్ల జాబితా కూడా విడుదలయ్యే పరిస్థితి ఉంటుంది అనేది కొంత సమాచారం అంతా ఉంది. సచిన్, రైట్. గిరిజాశంకర్కి సంబంధించి ముఖ్యంగా స్టేట్ ట్యాక్సెస్ Girijashankar, Chief Commissioner of State Taxes, is relieved from the full additional charges of the post of Secretary to Governor, Finance Department. Hereby, the subject will be looked after by Principal Secretary అంటూ కూడా. సో అంటే ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది?
లో కమర్షియల్ ట్యాక్స్ని గతంలో వాళ్ళు ఆయన చూస్తూ ఉన్నారు, కానీ దాన్ని కూడా పీయూష్ కుమార్కి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ యాంగిల్లో కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కూడా కొంత ప్రభుత్వం ఆలోచించిన పరిస్థితి అయితే ఉంటుంది. అందులో భాగంగానే వీటన్నిటిని కూడా చాలా మార్పులు గిర్పులు చేశారు. ఒక 2-3 కీలకమైన అధికారులు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే అదేవిధంగా గతంలో ఏదైతే వీఆర్కి జిఏడికి ఇచ్చిన చాలామంది ఐఏఎస్లకి ఇంకా పోస్టింగుల కోసం వెయిట్ ఉన్న పరిస్థితి. గతంలో కూడా ఢిల్లీరావుకి పోస్టింగ్ ఇవ్వలేదు, కానీ ఢిల్లీరావు విజయవాడ కలెక్టర్గా పనిచేసిన తర్వాత సో ఆయనకి ఈరోజు అగ్రికల్చర్ పోస్టింగ్ అయితే ఇచ్చారు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఇచ్చారు, ఒక పెద్ద పోస్టింగే ఇచ్చారు. అంటే కొంత ఇన్ఫర్మేషన్, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, వాళ్ళకున్న సమాచారం కావచ్చు, వీటన్నిటిని కూడా సేకరిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఎక్కడైతే ఏ అధికారి సూటబుల్ అవుతుందో ఆ దిశగానే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సజ్జన్, కృష్ణమోహన్, అయితే ఈ బదిలీలు ఎప్పటితో ఆగే అవకాశం ఉందనుకోవచ్చా, సో లేకపోతే కంటిన్యూ అవ్వచ్చా? లేదు, ఐఏఎస్ల బదిలీలు ప్రస్తుతానికైతే ఇంతటితో ఆగుతాయి, కానీ ఐపీఎస్ల బదిలీలు, జిల్లా ఎస్పీలు బదిలీలు ఉండబోతున్నాయి. జిల్లా ఎస్పీల బదిలీలు ఈ సాయంత్రానికి, రాత్రికా లేదు రేపు ఉదయానికో ఖచ్చితంగా బదిలీలు అయితే ఉండబోతున్నాయి అనేది. అంటే ముఖ్య కార్యదర్శిని కూడా మార్చారు, విశ్వజిత్ని నియమించారు కాబట్టి సో డెఫినెట్గా ఈ వ్యవహారంలో ఖచ్చితమైన సమాచారం అయితే ఉంది. ఐఏఎస్ల బదిలీలు జరగబోతున్నాయి. బహుశా ఈ అర్ధరాత్రి ఈ రాత్రికి రావచ్చు, లేదు రేపు ఉదయం కూడా వచ్చే ఇదైతే ఉంది. ఐఏఎస్ల వరకు ప్రస్తుతానికైతే కొంత ఇంతవరకుతోనే ఆగే పరిస్థితి అయితే ఉంది. బహుశా ఇంకో 2-3 ఏదైనా కమిషనర్స్కి సంబంధించి వ్యవహారంలో వాటిల్లో కొంతమంది అడిషనల్గా వేయడం తప్పితే ఇక ఇంతవరకు కార్యదర్శుల స్థాయిలో ఉన్న, స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారులు ఎవరికి కూడా ఇంకా మార్పులు ఉండకపోవచ్చు అనేది సమాచారం. సచిన్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 19 మందిని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అటవీ శాఖ స్పెషల్ సిఎస్గా అనంతరాముని, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్గా రాంప్రకాష్ సిసోడియాను, భూపరిపాలన చీఫ్ కమిషనర్గా విజయలక్ష్మిని, రోడ్లు రవాణా భవనాల ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండేను, మౌలిక సదుపాయాల సెక్రటరీగా సురేష్ కుమార్ని, మైనార్టీ శాఖ సెక్రటరీగా హర్షవర్ధన్ను, టూరిజం సాంస్కృతిక శాఖ సెక్రటరీగా వినయ్ చంద్ను, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా యువరాజ్ను, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా కన్నబాబును నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.